హాయ్ ఫ్రెండ్స్, ఇది పద్దు సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారిని అరెస్ట్ చేయడంతో ఆయనకి కొంచెం ఫుడ్ ఇస్తారు ఫ్రెండ్స్ జైల్లో తినమని. కానీ విక్రమాదిత్య గారిని దాన్ని తినలేక దాన్ని పక్కకు నెట్టేసి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలో పద్మావతి గారి ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి రెడీ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు అక్కడ ఆకలితో బాధపడుతూ ఉంటారని సడన్గా మన పద్మావతి గారికి అనిపిస్తుంది ఫ్రెండ్స్. వెంటనే పద్మావతి గారు సడన్గా లేచేసి పైకి లేచేసి గబగబా క్యారేజెస్ సర్దుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారి కోసం ఆయన ఆకలితో అక్కడ ఉంటారు, ఆయన కోసమే క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నా అని అలకతో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంత అర్ధరాత్రి ఎందుకు చేస్తున్నావు పద్మావతి అంటే ఆయన అక్కడ ఆకలితో బాధపడుతూ ఉంటారు. ఒక పిల్లాడి ఆకలి తల్లికే కదా తెలుస్తుంది, అలాగే నాకు కూడా ఆయనకి ఆకలి వేస్తుందని అనిపిస్తుంది, అందుకే క్యారేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్దాను అంట. ఈలోపు విక్రమాదిత్య గారు కూడా ఆకలితో ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారు క్యారేజ్ తీసుకురావడంతో విక్రమాదిత్య గారు చాలా సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే విక్రమాదిత్య గారిని బయటకు రప్పించి మన పద్మావతి గారు విక్రమాదిత్య గారికి అన్నం తినిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఇది ఒక మిరాకిల్ లానే అనిపించింది ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారి ఆకలి పద్మావతి గారు తెలుసుకోగలిగారు ఫ్రెండ్స్. ప్రేమలో ఉండే గొప్పతనం అదే అనుకుంటా ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గట్టిదని ఈ క్షణాలు ఇటువంటి పరిస్థితుల్లోనే బయటపడుతుంది ఫ్రెండ్స్. దీంతో అన్న మన విక్రమాదిత్య గారు మారుతారని మనం అనుకుందాము ఫ్రెండ్స్. ఇక దాంతో మన విక్రమాదిత్య గారు తన ఆకలిని తీర్చుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇదంతా ఎవరు చేశారు, అసలు నన్ను ఎవరు కావాలని ఇరికించారు అని మన విక్రమాదిత్య గారు ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కావాలని నన్ను ఇరికించారు, అది అయిన వాళ్ళే చేశారని నాకు డౌట్గా ఉంది అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.